రేపటి నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం కానున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శర్మ. రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను అందించడానికి సిద్ధమైపోతుంది. ప్రప్రథమంగా మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పటికే తెనాలిలో ఒక ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవల్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పాలి. ప్రత్యేకించి దేవాదాయ శాఖ, ఇంధన శాఖ, అలాగే ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ లాంటి వివిధ విభాగాల నుంచి ఈ 161 సేవలను అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సులభంగా పౌర సేవలను అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ప్రజల వద్దకే ఈ పౌర సేవలన్నీ కూడా అందించాలంటే వాట్సాప్ గవర్నెన్స్ అనేది లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే గత ఏడాది అక్టోబర్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందించడానికి గాను మెటా తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. మంత్రి నారా లోకేష్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఒప్పందాన్ని కూడా చేసుకున్నారు మెటా సంస్థ తోటి. దాదాపుగా 161 సేవల్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పాలి. రేపటి నుంచే ఈ సేవల్ని అందించడానికి వీలుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనికి సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించారు అధికారులతోటి. ఈ అంశాలు అంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇచ్చేటువంటి సేవలు అత్యంత సులభతరంగా పౌరులకి అందుబాటులో ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది. అలాగే పౌరుల డేటా కూడా అత్యంత భద్రంగా ఉండాలన్నది కూడా ముఖ్యమంత్రి ఆదేశంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి సమీక్షలో మంత్రి నారా లోకేష్తో పాటు ఐటీ శాఖ అధికారులు, ఇతర దీనికి సంబంధించి హాజరయ్యారు. ఆర్టీజీఎస్ అధికారులు, ఇతర అందరూ కూడా. దాదాపుగా దేవాదాయ శాఖతో పాటు ధృవపత్రాలకు సంబంధించి పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు గాను దేవాదాయ శాఖతో పాటు రెవెన్యూ శాఖ, అలాగే ఆర్టీసీ నుంచి కూడా వీటన్నింటినీ కూడా అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. చూస్తే కనుక ఇక ప్రత్యేకించి ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ భద్రత కూడా ఉండేలాగా ఈ వాట్సాప్ ద్వారా ప్రభుత్వం సేవలు అందిస్తుంది. గత ఏడాది అక్టోబర్ 22వ తేదీన దీనికి సంబంధించి మెటా తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. మొత్తంగా 161 సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. ఎందుకంటే ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దాదాపుగా 540కి పైగా సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటికీ ప్రజలందరూ కూడా ఆయా కార్యాలయాల చుట్టూ తిరగడం, రెవెన్యూ జనన మరణ ధృవీకరణ పత్రంతో పాటు ఆదాయ, నివాస, ఇలా వివిధ ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడంతో చాలా సమయం వృధా అవుతుంది. అలాగే అధికారులు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. అలాగే పారదర్శకంగా ఉండాలి, అవినీతిని అరికట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అత్యంత సులభంగా వాట్సాప్ ద్వారా ఈ పౌర సేవలన్నీ కూడా ధృవీకరణ పత్రాలన్నీ కూడా అందించబోతున్నారు. మొత్తంగా దేవాదాయ శాఖ ద్వారా చూస్తే కనుక వాట్సాప్ ద్వారా అందించేటువంటి సేవలు చూస్తే రూముల బుకింగ్తో పాటు టికెట్లు, అంటే ఆయా టెంపుల్స్లో, ఆయన దేవాలయాల్లో టికెట్ల బుకింగ్ కూడా ఈ వాట్సాప్ ద్వారానే ఇక నుంచి బుక్ చేసుకునేలాగా పౌర సేవలు అందిస్తారు. అలాగే ఆర్టీసీ ద్వారా ఆర్టీసీ టికెట్లను కూడా అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా చూస్తే కనుక రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ సేవల కోసం దాదాపుగా 161 సేవల్ని ఈ 161 సేవల్ని మొత్తం ఈ వాట్సాప్ ద్వారా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఏపీఎస్ఆర్టీసీతో కావచ్చు, అలాగే ఎనర్జీ డిస్కమ్లకు సంబంధించినటువంటి కరెంటు బిల్లులకు సంబంధించినటువంటి కూడా ఈ సేవలన్నీ కూడా ఇక నుంచి వాట్సాప్లోనే అందుబాటులో రానున్నాయి. మొత్తం దీనికి సంబంధించినటువంటి పౌరుల డేటా భద్రంగా ఉండడానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు కూడా చేపట్టింది. దీన్ని ప్రయోగాత్మకంగా ఇప్పటికే తెనాలిలో పరీక్షించి చూశారు. ఇక రేపు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాట్సాప్ సేవలు అందించేలాగా 161 సేవల్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించబోతున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గోపితో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో. ధన్యవాదాలు ధనుంజయ్.